నమస్తే వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ ది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం నేను మీ ధూమ్ధామ్ దొరబాబు ఇక డీటెయిల్స్ చూస్తే యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కలిసిగట్టుగా రాబోయే ఎలక్షన్లో పోటీ చేయాలని ఆల్ తెలుగు ప్రజా పార్టీ విజయవాడ మాస్టర్ కి టీవీ ఆఫీసులో పార్టీ ముఖ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఏటీపీపీ సమావేశం ఏర్పాటు చేశారు. ఏటీపీపీ యునైటెడ్ ఫ్రంట్లోని తీసుకున్న నిర్ణయాలను పార్టీ ముఖ్యులకు వివరించారు. అలాగే రాబో ఎన్నికల్లో ఐక్యతతో పాల్గొని విజయం సాధించాలని దిశానిర్దేశం చేశారు. విధి విధానాలకు మద్దతు ప్రకటిస్తూ పార్టీ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు దాసరి కేశవులు మాట్లాడుతూ బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పోటీ చేయబోతున్న ఆల్ తెలుగు ప్రజా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కటికల శివభాగ్యరావు గెలుపు కొరకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విధి విధానాలకు తెలియజేస్తూ బంధుమిత్రులతో కలిసి ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పద్మ శర్మ మాట్లాడుతూ పార్టీకి ఉపయోగపడేలా సోషల్ మీడియా పద్ధతులను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలను వివరించడం జరిగింది. స్నేహ క్లబ్ గుంటూరు జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ కట్కల్ రవికుమార్ మాట్లాడుతూ పార్టీ మేనిఫెస్టోలోని 22 గ్యారంటీలను విచ్చేసిన నాయకులకు వివరించడం జరిగింది. స్టేట్ కన్వీనర్ నమ్మి అప్పారావు విచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపి రాబో ఎన్నికలలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంటే నిన్ను ఒక బానిసగా తయారు చేయడానికి వర్తిల్లాలి ఆల్ తెలుగు ప్రజా పార్టీ వర్తిల్లాలి కటికల శివభాగ్యరావు గారి నాయకత్వం వర్తిల్లాలి కటికల శివభాగ్యరావు గారి నాయకత్వం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై పూలే జై పూలే జై పూలే జై పూలే జై పూలే జై పూలే జై బహుజన జై బహుజన జై బహుజన జై బహుజన జై భారత్. లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ మీకు 5,000 3,000 4,000 ఇస్తాం. దాంతో మీరు బతకండి. మళ్ళా 3,000 కావాలంటే మళ్ళా ఇస్తాం. ఇస్తారో సస్తారో తర్వాత విషయం. తర్వాత 3,000 ఇస్తాం. ఎవ్రీ మంత్ మేము ఇస్తాం, మీరు బతకండి, మేము ఇచ్చేదాన్ని బతకండి అనేసి వాళ్ళ రూల్. మనమే వాళ్ళ పాలసీ అంటే నిన్ను ఒక బానిసగా తయారు చేయడానికి వాళ్ళ ప్రయత్నం. అది తప్పేం లేదు. వాళ్ళ పార్టీ రూల్ నిన్ను బానిసలుగా తయారు చేయాలి. మన పాలసీ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పని చేయాలి. 100% అందరూ పని చేయాలి. చదువుకున్నవాడు చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి. అందుకని వాడికి ఏదో బతకడానికి 2,000 3,000 ఇవ్వడం మన ఉద్దేశం కాదు. అందుకని దాదాపుగా కాంట్రాక్ట్ సిస్టమ్ అన్నీ కూడా కండిషన్స్ ఉంటాయి. ఎక్స్పీరియన్స్ ఉండాలి. 10 కార్లు అయితేనేమో ఒక 20 కార్లు ఉంటేనే నీకు అద్దెకు తీసుకుంటాం. లేకపోతే డిపాజిట్ ఒక 10 లక్షలు పే చేస్తేనే కాంట్రాక్ట్ ఇస్తాం. ఇట్లా రకరకాల కండిషన్స్ ఉంటాయి. మనల్ని ఎంటర్ కానివ్వకుండా ఉండటానికి కండిషన్లని పెట్టారు. సో అందుకని ఎలాంటి కాంట్రాక్టర్ చేయాలన్నా కూడా ఎలాంటి వాడే రావాలి. ఇక్కడ వాడు ఎవరు చేయడానికి వెళ్ళారు. ఆంధ్రలో ఎవడు కాంట్రాక్ట్ ఎలాంటి లాగా చేసేవాడు లేడు. లేకపోవడానికి కారణం ఏంటంటే కండిషన్లన్నీ కూడా అలా పెట్టుకున్నారు. కాబట్టి మనం ఆల్ ఉద్యోగం కావాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి జిల్లాలో ఒక డార్మెటరీ లాగా 100 ఎకరాల్లో డార్మెటరీ లాగా పెడుతున్నాము. ఆ డార్మెటరీలో ఐఏఎస్ కోచింగ్ కావాలన్నా, క్లాస్ 4 కోచింగ్ కావాలన్నా, సాఫ్ట్వేర్ కోచింగ్ కావాలన్నా, హార్డ్వేర్ కోచింగ్ కావాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, లేకపోతే కాంట్రాక్టులు చేయాలన్నా, లేదు ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఏదైనా సరే ఆ జిల్లాలో ట్రైనింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తాము. ఆ ట్రైనింగ్ సెంటర్లో ఎవరు బయట ఉండటానికి వీల్లేదు. నేను అన్ఎంప్లాయ్, నేను బయట ఉన్నా అంటే వాడిని తీసుకొని లాభపడేట. సో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ చేయటానికి బయటకు వచ్చేటప్పుడే వస్తాడే కానీ మధ్యలో రావడానికి వెళ్ళలేదు. అంటే ఇంటికి పోవటం. సో అదేవిధంగా కుటుంబానికి 10,000 అని ఇస్తూ ఉన్నారు. ఈ డబ్బులన్నీ కూడా మెడికల్ షాప్స్కే వెళ్తున్నాయి. 2 ఆరోగ్యశ్రీలో జరిగేంత మోసం ఎక్కడ జరగదు. అందుకని ఎలాంటి మోసం అంటే ఒక కమాయిన
క్లినిక్లో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ తీసుకుని 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇది ఆరోగ్యశ్రీలో జరిగేది. దాని చుట్టూ తిరగాల. ఇవన్నీ లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగలిగితే టోటల్ మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ అన్నీ, లేదంటే గవర్నమెంటే బిల్లు కట్టుకుని ఎక్కడ చేపిస్తే గవర్నమెంటే చేపించాలి, వాడికి సంబంధం లేదు. ప్రతి మహిళ ఉన్నత స్థాయికి ఎదగాలని అమలాపురం గీత ఫౌండేషన్ చైర్పర్సన్ దేవరపల్లి గీత అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పట్టణంలోని అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీత మాట్లాడుతూ ప్రతి మహిళ చదువుల్లో రాణిస్తూ వివిధ రంగాల్లో మహిళలు ముందుకు రావాలని అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, డాక్టర్లు, సామాజికవేత్తలు పాల్గొన్నారు. ఒక షూస్ ఇస్తున్నాడు, నాణ్యమైన ఫుడ్ స్కూల్లోనే పెట్టిస్తా ఉన్నారు. నేడు ఒక కాన్సెప్ట్ పెట్టి మరి మహిళలకు మరి స్కూల్స్ కి పిల్లల్ని పంపినందుకు చూడండి, ఇది ఇంత ఎక్కడైనా ఉందా? స్కూల్స్ కి బడులకు, గవర్నమెంట్ స్కూల్స్ కి పిల్లల్ని పంపినందుకు జగనన్నే మళ్ళీ అమ్మలకి డబ్బులు ఇస్తా ఉన్నాడు. చప్పట్లు కొడతాం జగనన్నకి. సో ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకొని మళ్ళీ వచ్చి 5 సంవత్సరాలు కూడా జగనన్న ఎంతమందికైతే అండగా ఉండి ఇప్పటి వరకు సహాయం చేశాడు, మనం కూడా జగనన్న కోసం 2 సార్లు బటన్ నొక్కి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందాం. మహిళలమంతా తలెత్తుకుని ధైర్యంగా నిలబడదామని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటున్నాను. అదేవిధంగా కరోనా కష్టకాలంలో చంద్రబాబు నాయుడు నీటికి వచ్చాడా చెప్పాలి. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి అయ్యో కరోనాలో ఎంతో మంది చనిపోతున్నారు మరి అని చెప్పి మీకు సహాయాన్ని అందించాడా? లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు తానే స్వయంగా మరి ఈ వాలంటీర్ల ద్వారా ఎన్నో సేవలు ఆయన అందించడం జరిగింది. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే మంచి పరిపాలన మనకు కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మనమంతా గెలిపిద్దామని చెప్పి మీ అందరినీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. అందుకే ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలా, సైకిల్ ఎప్పుడు బయట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో చేపట్టిన ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం సమావేశంలో మంత్రి మాట్లాడారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం వస్తారని తెలిపారు. ముందుగా సీతారాములను దర్శనం చేసుకొని అనంతరం మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. అంటే మార్చి 11వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు భద్రాచలం విచ్చేస్తున్నారు. ఈ భద్రాచలంలో ఏదైతే ఎన్నికలకు ముందు అభయ హస్త కార్యక్రమం ద్వారా ఆనాడు పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే 6 హామీలు ఇచ్చారో ఈ 6 హామీలని ఇప్పటికే ప్రజాప్రభుత్వమైన ఈ ఇందిరమ్మ పరిపాలనలో 4 హామీలని ప్రజల గుమ్మానికి, ప్రజల ఇంటికి చేర్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. 5వ కార్యక్రమైన ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని రేపు మధ్యాహ్నం 1 గంటకి భద్రాద్రి రాముడి పాదాల సన్నిధిలో, భద్రాద్రి రాముడి పాదాల సన్నిధిలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నా సహచర మంత్రులు అందరూ ఇక్కడికి విచ్చేస్తున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మిగతా మంత్రులందరూ, ఉన్నత అధికారులు, చాలా మంది శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు,
ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి బడేటి చెంటి సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్ఎస్ రావుపేటలో ప్రతి షాపు ప్రతి ఇంటికి తిరుగుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ కలయికతో ఏర్పడిన మేనిఫెస్టోలో పొందుపరిచిన లక్ష్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ సంకల్పయాత్రలో భాగంగా ప్రజల నుండి విపరీతమైన స్పందన లభిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించే విధంగా ముందడుగు వేస్తామన్నారు. ధీమా వ్యక్తం చేశారు. కాలనీలు ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు పలుకుతూ వాళ్ళు వాళ్ళు వీధిలోకి వస్తూ 10 గుమ్మాలు వాళ్ళు దిక్కుతున్నారు అని అంటే ప్రజల్లో చైతన్యం ఏ విధంగా వచ్చిందనేది అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఒక ఆశయం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేయగలిపారో ఆ ఆశయం నెరవేరాలి అని చెప్పి ప్రజలకు ఒక సందేశం ద్వారా ఆయన ఒక వాయిస్ ఇవ్వడం జరిగిందో ప్రజలందరూ కూడా దాన్ని కూడా ఒక సంకల్పంగా తీసుకుని ప్రతి ఒక్కరితో కూడా అడుగులో అడిగేసి మమేకమై అధికారం కోసం కాదు రాష్ట్ర రక్షణ కోసం ఈ 2024 ఎన్నికలని ఒక నినాదం వదిలారో దానికి అందరూ కూడా అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా నాది బాధ్యత అనుకుని ప్రతి ఇంటికి కూడా రావడం జరుగుతుంది. వాళ్ళు ఒక 10 ఇంటికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది మార్పు పెను సవాలుగా తీసుకున్నారు ప్రజలందరూ కూడా. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికే మనుగడ ఉండదనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఈ భావానికి రావడం జరిగింది. అలాగే వాళ్ళు ఏదైతే అబద్ధపు ప్రచారాలు బోళ్ళని చేస్తున్నారు, టిడ్కో ఇల్లు మళ్ళీ మేము వస్తే ఇస్తామని, జగనన్న కాలనీలు మేము వస్తే ఇస్తామని చెప్పి అవన్నింటినీ కూడా మేము తిప్పి కొడుతూ ఏ ఇల్లు ఇవ్వాలన్నా సరే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అభివృద్ధి అనేది ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీతోనే ఎప్పుడైనా నిర్ణయించబడుతుంది అనేది అందరికీ కూడా తెలిసేటట్టుగా. ఎందుకనంటే 5 సంవత్సరాల్లో కనీసం ఒక్క ఇల్లు కూడా ఎక్కడా కూడా ఏ నియోజకవర్గంలోనే ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. దౌర్జన్యాలు, దాడులు, హత్యలు ఏ విధంగా చేశారనేది అందరికీ కూడా తెలుసు. అలాగే పెన్షన్ విధానాన్ని ఇంటికి వచ్చి ఎవరనేది ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇదివరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి ఒక్కరు అకౌంట్లో వేసేది, ఇంటికి వెళ్ళి ఇచ్చారు. ఇప్పుడు ఏ విధానం అయితే సాగుతుందో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా 1వ తారీఖునే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఎవరింట్లో వాళ్ళకి పెన్షన్ అందజేయడం జరుగుతుంది. ఎవరో కూడా ఏమి నిర్భయంగా ఉండొచ్చు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటించారు. ముత్తారం, వనంవారి, కిష్టాపురం గ్రామాల్లో రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని ఆయన సూచించారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేశారు. మీరు వెనక జరగాలి. టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక కాంగ్రెస్పై అక్కసును వెలగక్కుతోందని కాంగ్రెస్ నేత ధామాల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా ఫోటో మార్ఫింగ్ చేసిందని, దీనిపై చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ట్వీట్ని ఒకటి చూడటం జరిగింది. ఆ ట్వీట్లో మా నాయకుని విమర్శిస్తున్నారు కాబట్టి మీ నాయకులను కూడా విమర్శిస్తామని చెప్పి మార్ఫ్డ్ పిక్చర్స్ పెట్టి సోనియా గాంధీ గారిని, రాజీవ్ గాంధీ గారిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. డెఫినెట్గా దీని మీద చట్టపరమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అలాగే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. 10 ఏళ్లు పోరాటం చేసినటువంటి కేసీఆర్ని విమర్శించొద్దంటుర్రు. 10 ఏళ్లు పోరాటం చేసినటువంటి కేసీఆర్ని నమ్మకనే ప్రజలు తరిమి కొట్టిర్రు. తరిమి కొట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మీ 10 ఏళ్ల పాలన, మీ కాళేశ్వరంలో జరిగినటువంటి బాగోతాలు, ప్రతి శాఖలో మీరు చేసినటువంటి అవినీతిని ఎండగట్టడంతో ఇవాళ తెలంగాణ ప్రజలు ఇంకా చీదరించుకుంటున్నారు మిమ్మల్ని. ఈ చీదరించుకొని మీకు 17 పార్లమెంట్లో ఇప్పుడు జరగనున్న ఎన్నికలకు అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితిలో మీరు ఇలాంటి సోషల్ మీడియాలో నాయకులు, ముఖ్యంగా మా రాజీవ్ గాంధీ గారు,
మా సోనియా గాంధీ గారి మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం తెలంగాణ ప్రజలు క్షమించరు. తెలంగాణ ప్రజలకు అర్థమైంది, అసలు సోనియా గాంధీ గారు ఇచ్చిన కమిట్మెంట్ వల్లనే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారు కేవలం తెలంగాణ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటూ ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించి కోట్ల రూపాయలు దండుకోవడం జరిగింది. కాబట్టి మీరు ఎంత చెడు ప్రచారం చేసినా అది మీకే బెడిసి కొడుతుంది తప్ప మీరు దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి. విశాఖపట్నం నగరంలోని జగదాంబ జంక్షన్ దారిడుండు బజార్ వద్ద ఏర్పాటు చేసిన దిల్సే హైదరాబాద్ హలీం షాపును దక్షిణ నియోజకవర్గం సీనియర్ నేత సీతం రాజు సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నిర్వాహకుడు జుబేర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా హలీం సెంటర్ నిర్వహణ, అందుబాటు ధరల్లో నాణ్యత కలిగిన ఆహారం అందజేస్తున్నామని తెలిపారు. ముస్లింలకు పవిత్రమైన మాసం రంజాన్ అన్నారు. ముస్లిం మత పెద్దలు నమాజ్ సాయంత్రంలో ఆహారం భక్తి మార్గంలో ఆరోగ్యం పెంచే అలవాట్లు చేశారని కొనియాడారు. ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం బిగిన్ అవుతున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. దిల్సే హైదరాబాదీ హలీం మన జుబేర్ గారి ఆధ్వర్యంలో అప్రయత్నంగా 13 ఏళ్ళ నుంచి వృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది పెద్దలు దీన్ని ఓపెన్ చేస్తున్నారు. నేను కూడా 3-4 సంవత్సరాల నుంచి 3వ సంవత్సరం నేను కూడా జుబేర్ భాయ్ హలీం సెంటర్కి రావటం. సో ఇంత అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. మనం చూడండి, ఇప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చెప్తున్నారు. సైన్స్ అసలు అభివృద్ధి చెందని టైంలో కూడా ఈ తాలూకా మత పెద్దలు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే, ఈ మార్నింగ్ పలానా 4 o'clock 5 o'clock లోపు తినేయడం, నమాజ్ చేసుకోవటం, మళ్ళీ ఈవినింగ్ పర్టికులర్ టైం 6 or 7 o'clock చేయడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 10 hours 12 hours గ్యాప్ ఉండటం. జీర్ణ ప్రక్రియకి, మనిషి తాలూకా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మత పెద్దలు అంటే ఆరోగ్యంతో పాటు భక్తి ద్వారా భయం అంటే గాడ్ ఫీరింగ్. ఆ భక్తి ఎంత పెంపొందిస్తే అంత గాడ్ ఫీరింగ్ వస్తుంది. పాపం, విచక్షణ. విశాఖ చేరుకున్న సినీ హీరో అల్లు అర్జున్కు విశాఖలో ఘనస్వాగతం లభించింది. విశాఖ ఫిషింగ్ అర్బన్ పోర్టులో ఏరియాలో 2 రోజుల షూటింగ్ నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానం చేరుకున్నారు. అల్లు అర్జున్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం విశాఖ విమానాశ్రమం నుండి రోడ్డు మార్గాన నోవోటోల్కు అల్లు అర్జున్ బయలుదేరి వెళ్లారు.
జై భారత్ నేషనల్ పార్టీ ఎక్స్ జేడి లక్ష్మీనారాయణ వీడియోలో మాట్లాడుతూ అసలు పొత్తుల వల్ల ఏ రకమైన మేలు జరుగుతుంది, ప్రజలకు అసలు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నించారు. స్పెషల్ స్టేటస్ రైల్వే జోన్ పోలవరం, మరీ ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వీటన్నిటి మీద సమాధానం చెప్పి చంద్రబాబు, జనసేన, బీజేపీ మేనిఫెస్టోలోని వీటి గురించి చెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఏ ముఖం పెట్టుకొని మరల ప్రజల్లోకి ఓటు అడగడానికి వెళ్తున్నారని జేడి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజల్ని కోరారు. రైల్వే జోన్ ఏ విధంగా అడ్డగోలుగా విభజించారో దాన్ని పునర్రచిస్తామని చెప్పేసి ఈ 4 మీరు గనక ఇన్ రైటింగ్ తీసుకొని మీరు ఆ రైటింగ్లో తీసుకున్న దాన్ని ప్రజలందరికీ చూపించండి అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చాలా ముఖ్యం. ఎన్నికలు అనేవి వచ్చిపోతుంటాయి 5 సంవత్సరాలు, కానీ మన రాష్ట్రం ఏమైపోయిందని చూస్తే 2014 నుంచి ఇప్పటి వరకు మనకు ప్రత్యేక హోదా ఇస్తామని అన్ని పార్టీలు చెప్పారు, ఇవ్వలేదు. మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేశారు. ఇవన్నీ కూడా విభజన హామీలు ఇంకా పూర్తి అవ్వలేదు. అందువల్ల కేవలం ఎన్నికలకు మాత్రమే మనం గెలవాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా పొత్తులు పెట్టుకొని 2019లో చూసాం ఏ విధంగా ప్రధాని మోడీ గారిని విమర్శిస్తూ ధర్మ పోరాట దీక్షలు చేశారు. ఆ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నుంచి మీరు ఎలా బయటకు వచ్చేశారు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానాన్ని కూడా మీరు వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో మీరు కూడా సమర్థించారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు 25 మంది ఎంపీలను ఇస్తే మేము మెడలు వంచుతామని. ఆ తర్వాత 22 ఎంపీలు ఇచ్చారు ప్రభుత్వం మన ప్రజలు. అయినా అక్కడికి వెళ్ళి నేను ప్రధానమంత్రి గారిని ఏమీ అడగలేను, నేను వాళ్లకు విన్నపం చేయడం తప్ప సార్ అని అడగాలి తప్ప నేనేం చేయలేను అని వీరు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి అన్నారు. అంటే ఫైనల్గా ఏమవుతుందంటే ఈ రాష్ట్రంలో కేవలం రాజకీయ ప్రయోజనాలే ప్రాముఖ్యం. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, రాష్ట్రం అప్పుల్లోకి పోయినా పర్వాలేదు, కానీ మాకు కూటములు కావాలి, మేము గెలవాలన్న కాంక్షలతో ఉంటే మరి రాజకీయాలను ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం అన్నది కూడా ఆలోచించాలి. ఎవరైనా మన ఇంటిని బాగుండాలి అనుకుంటారు, మన ఇంటి గురించి చక్కగా చెప్పుకోవాలనుకుంటారు, కానీ రాజకీయాలు ఎలాగైపోయిందంటే రాజకీయాలు అంటే ఏదైనా చేయొచ్చు అన్న భావన ఒకటి వచ్చింది. బీహార్లో చూసాం, నితీష్ కుమార్ గారు ఏమన్నారు, నేను చనిపోతాను కానీ భారతీయ జనతా పార్టీలో మళ్ళా వెళ్ళను అన్నారు. ఆయన ఎన్డీఏలోకి వెళ్ళను అన్నారు. అమిత్ షా గారు ఏమన్నారు, మా తలుపులు శాశ్వతంగా నితీష్ కుమార్ గారికి మూతవేయబడ్డాయి అన్నారు. ఆ తలుపులు తెరుచుకున్నా ఈయన కూడా బ్రహ్మాండంగా జాయిన్ అయిపోయారు. అంటే ఏమవుతుంది దేశంలో ఈ రాజకీయాల గురించి అన్నది యువతరం ముఖ్యంగా ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించాలి, రాజకీయ నాయకులు ఆలోచించాలి. ఈ విధంగా అధపాతాళ లోకానికి మన విలువలు, మన ఇచ్చిన మాటలను మరిచిపోకూడదు ఎప్పుడు కూడా. ఆ విధంగా రాష్ట్రానికి న్యాయం జరగాలి. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్లే రైలు ప్రత్యేక ప్యాసింజర్ ఆదివారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మెయిన్ లైన్ నుంచి మిడిల్ లైన్కు వెళ్తున్న సమయంలో ఇంజన్ పట్టాలు తప్పి అక్కడే ఆగిపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే వాల్తేరు డివిజన్ దొండపర్తిలోని డిఆర్ఎం కార్యాలయంలోకి అధికారులు అప్రమత్తమై రెస్క్యూ సిబ్బందిని, ఇతర మెకానిక్ విభాగాలను హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపించారు. ప్రస్తుతం ఇంజన్కు మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు. రైల్వే అధికారులు హుటాహుటిన చేరుకొని ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.